ప్రపంచ రికార్డ్ ఇది. మీరు దీక్షలు నిజమైన దీక్ష, దేశభక్తి కోసం దీక్ష చేసినట్టుగా చేసి ఆ దీక్షను మధ్యనే విరమిస్తే క్రోధోక్తులైనటువంటి విద్యార్థి లోకం, యువకులు, దళిత బీసీ బిడ్డలు త్యాగాలు చేసి ప్రాణార్పణ చేస్తే తెలంగాణ వచ్చింది. ఆయన స్టేట్మెంట్ చివరి వరకు వదలము, 4 లక్షల మంది చచ్చినా తెలంగాణ పోరు ఆగదు. ఎవరు చచ్చిండ్రు? కేసీఆర్. ఏ బిడ్డలు చచ్చిండ్రు? కేసీఆర్ కుటుంబంలో కానీ చుట్టూ పరిసర దూర బంధువుల్లో కానీ ఎవరన్నా చనిపోయినరా? చచ్చింది మళ్ళీ బడుగులే కదా. చచ్చిపోయింది ఎవరు? దళితులు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు. వాళ్ళ త్యాగం వల్ల కదా తెలంగాణ ఆవిర్భవించింది. ఫ్రూట్స్ వాడుకొని 8 రోజులు కూడా దీక్ష లేదని పరిస్థితి. 16 ఏళ్ళు అయం శర్మల చేస్తే 8 రోజులకి దీక్ష విరమించడం కాకుండా విద్యార్థులు తెచ్చగొట్టి ఎంతమంది ప్రాణాలు బలిగొన్నారు. ఆనాడు జరిగినటువంటి ఆత్మహత్యల పరిస్థితి ఏంది? లోతుగా వాటి మీద అధ్యయనం చేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తే మీ పరిస్థితి ఏంటి? ఏ రకంగా ఉద్యమాన్ని దిగజారి వాడుకున్నారు. వాడుకోవడమే కాకుండా ఆ దళిత బిడ్డలు, గిరిజనుల బిడ్డలు, బీసీ బిడ్డలు ప్రాణార్పణం చేస్తే వచ్చిన తెలంగాణని 10 ఏళ్ళుగా మీరు దోచుకున్న తీరు ప్రజలు మర్చిపోలే.